రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని 2019 నుంచి 24 మధ్య కాలంలో సుమారు 4,498 కోట్ల రూపాయల నష్టాలు వచ్చినట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలపై భారం తగ్గించే దిశగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ధరలు నియంత్రణలోనే ఉన్నాయని, ముఖ్యంగా గృహ వినియోగదారులకు ప్రత్యేకంగా లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే యూనిట్ కు ₹3.50 వరకు భారం తగ్గిందని, ప్రస్తుతం యూనిట్ కు సుమారు ₹1.50 మేరకే ఛార్జీలు ఉన్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉన్నారు. జగన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ పెంచి దాదాపు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారు.